ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు సిట్ అధికారులు కూడా విచారణను మరింత వేగవంతం చేశారు. ఇప్పటివరకు లభ్యమైన సమాచారం మేరకు మొత్తం 618 ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని వారు నిర్ధారించారు. అందులో 228 మందికి నోటీసులు ఇచ్చి కేసులో వారి వాంగ్మూలం తీసుకున్నారు. ఇటీవల సిట్ విచారణకు హాజరైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్లో ఎమ్మెల్సీ కవిత పిఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు ఎమ్మెల్సీ పిఏను విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు సిట్ అధికారులు కూడా విచారణను వేగవంతం చేశారు. ఇప్పటివరకు లభ్యమైన సమాచారం మేరకు మొత్తం 618 మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని నిర్ధారించారు. అందులో 228 మందికి నోటీసులు ఇచ్చి కేసులో వారి వాంగ్మూలం తీసుకున్నారు. ఇటీవల సిట్ విచారణకు హాజరైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్లో ఎమ్మెల్సీ కవిత పిఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు ఎమ్మెల్సీ కవిత పిఏను విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిలో భాగంగానే కవిత పిఏకు కూడా నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని సిట్ వివరాలేంటి? జ్యోతి, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే మాత్రం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే సిట్ అధికారులు ఇప్పటికే విచారణ వేగవంతం చేయడంతో పాటు అంటే 618 వరకు, అంటే ఇప్పటి వరకు 4200 వరకు ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తించినప్పటికీ కూడా 618కి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అందులో 100కు పైగా 120కు పైగా మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అదేవిధంగా కొంతమంది ఒక 4 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. వారి వ్యక్తిగత సిబ్బంది కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటిది మనం ఇప్పటి వరకు చూసాం. అయితే ఇప్పుడు మనకు తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ప్రకారం అంటే ప్రణీత్ రావు ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావు ఫోన్ లో అయితే మాత్రం కవితకు సంబంధించి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ కవితకు సంబంధించినటువంటి పిఏకి సంబంధించినటువంటి ఆడియో రికార్డింగ్స్ బయటపడటం అనేటువంటిది ఆడియో రికార్డ్స్ ఈ సిట్ అధికారులు గుర్తించడం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం కవిత పిఏ కూడా నోటీసులు ఇచ్చి అంటే ఏ విధంగా ట్యాప్ జరిగిందా లేకపోతే ఏంటి అనేటువంటి అంశాలపైన కొంత ఆరా తీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో పక్కన చూస్తే మాత్రం ఇప్పటికీ జడ్జిల ఫోన్ల వరకు ట్యాప్ చేశారు అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకుల ఫోన్లతో పాటు ఇటు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయిందన్నట్టు చూస్తున్నాం. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు సినీ తారల ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి నేపథ్యంలో మరొక కీలక అడుగు కూడా పడింది అన్నట్లుగానే చెప్పాలి జ్యోతి. ఎందుకంటే మొయినాబాద్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ అప్పుడు దీనికి సంబంధించి ఒక ఆడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసి పెన్ డ్రైవ్లతో సహా మీడియా సంస్థలకు కూడా పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే నేపథ్యంలో అసలు కేసీఆర్ కు ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి అంశం పైన కూడా సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కానీ నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీతో పాటు ఇప్పటికే ఈటెల రాజేందర్ అదేవిధంగా రఘునందన్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు అనేటువంటి తెలుస్తుంది. ఇప్పటికే 257 మందికి పైగా కూడా వారి యొక్క సాక్షుల యొక్క వాంగ్మూలాలను అయితే సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఇక ఈ రోజు కవిత పిఏను కూడా విచారణకు సిట్ అధికారులు పిలిచారు. మరి కాసేపట్లో ఆయన హాజరవబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాల్సి. రైట్, థ్యాంక్ యూ తేజ.